సో కారణాలు కావాలి జనాలకి. సో అందుకని ఇదో కారణం తగిలించుకున్నారు వాళ్ళు. యాక్చువల్గా అట్లాంటివి ఉండవు, అంత చీప్ కాదు. నేను తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు విద్యని నాశనం పట్టించాలని ఒక ప్లాన్ చేసుకున్నాడు, డిజైన్. అందుకనే ఆయన 9.5 సంవత్సరాల్లో 1 నిమిషం కూడా విద్యాశాఖ రివ్యూ చేయలేదు. నంబర్ 1. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు IIITకి అయితే 8 సంవత్సరాలు వీసీలను వేయలేదు. గమనించాలి లేదో మీరు. తర్వాత 11% బడ్జెట్ని తగ్గించుకుంటూ 6.4 తీసుకొచ్చాడు. తర్వాత ఒక్క వేకెన్సీ ఫిల్అప్ చేయలేదు యూనివర్సిటీస్లలో, గుర్తుందో లేదో. సో టీచర్స్లో కొన్ని చేశాడు, ఒక్కసారి చేశాడు. సో ఆ రకంగా చూసేసరికి నాకు తలదిరిగిపోయింది. అరే ఇదేంటి ఘోరము, పాపం అక్కడ 1200 మంది విద్యార్థులు బలిదానంతో తెలంగాణ వస్తే, సో ఇట్లాంటి తెలంగాణ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మనము, కదా ఇది తప్పు కదా. దెన్ ఐ స్టార్టెడ్ నంబర్ 1. నంబర్ 2, ఇంకొక వైపు ఒక పిచ్చి కాలుష్యం ప్రాజెక్ట్ మీద 1,00,000 కోట్లు ఖర్చు పెడతానంటాడు. సో నేను అదే జిల్లా కదా, నేను కలెక్టర్గా ఉన్నది, నేను బాగా స్టడీ చేశాను డీప్గా. నేను ఐఎమ్ ఆల్సో సివిల్ ఇంజనీర్. సో ఐ నో ఆల్ దిస్, ద డిశ్చార్జ్ క్యాలిక్యులేషన్ అంటే తెలుసు, డ్యామ్స్ డిజైన్స్ తెలుసు, సో ఆయకట్ అంటే తెలుసు, ఇవన్నీ కూడా తెలుసు పక్కా. ఇవన్నీ చేసిన తర్వాత అంటే జస్ట్ నీకు 20,000 రూపాయలు వచ్చే వరి పంట మీద 50,000 రూపాయలు కరెంటు ఖర్చు అవుతుంది, మళ్ళీ మిగతా అన్ని ఖర్చు చేస్తే 1,00,000 రూపాయలు అవుతాయి. అసలు ఇలాంటి స్కీమ్ కరెక్టా, తప్పు కదా ఇది అంటే. కమిషన్ల గురించి నాకు అప్పుడు నా మైండ్లో రాలేదు, తర్వాత వచ్చింది మైండ్లోకి. ఎందుకు అంటే అందుకేనా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు? ఎందుకోసం తీసుకున్నారు అంటే అదే ఎందుకే తీసుకున్నారు. ఇంకొకటి నాకు ఏమనిపించింది అంటే బేసికల్లీ హీఈస్ స్కేర్డ్ విత్ SC/ST ఆఫీసర్స్. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గారు, నేను ఒక రోజు IAS ఆఫీసర్ బుక్ ముందు పెట్టుకొని చూసి అసలు ఎవరెవరు SCలు ఉన్నారు STలు ఉన్నారు అని టిక్ పెట్టుకుంటే ఆల్ SC/ST ఆఫీసర్స్ కలెక్టర్స్ ఇవ్వకుండా పక్కన పెట్టేశాడు. నాకు అప్పుడు రియలైజ్ అయ్యా నేను, అరే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇటు విద్యా డిస్ట్రాయ్ అవుతుంది, అటు పిచ్చి స్కీముల మీద పిచ్చి కమిషన్ల మీద చేస్తున్నారు, తర్వాత అబద్ధాలు ఆడుకుంటూ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు, తర్వాత అసలు సెక్రటరీ రాకుండా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు, తర్వాత క్యాడర్ IAS పోస్టులని నాన్ క్యాడర్కి ఇస్తున్నారు, నాన్ క్యాడర్ IAS వాళ్ళని IAS పోస్టులోకి ఇస్తున్నారు. అంటే చిందర బందర మొత్తం సిస్టమ్స్ డిస్టర్బ్ చేస్తున్నాడు అనేది నాకు పడిపోయింది బాగా. తర్వాత మంచి సెక్రటరీని కూలగొట్టి మళ్ళీ అంత సెక్రటరీ అవసరం. ఇంకోవైపు స్కూల్స్ భయంకరంగా ఉంటే స్కూల్స్ నువ్వు ముట్టకుండా ఒక మంచి J బ్లాక్ ఎంత బాగుండండి, D బ్లాక్ ఎంత బాగుండండి, L బ్లాక్ ఎంత బాగుండే, అన్ని బ్లాక్స్ బాగుండేవి కదా. సో ఓన్లీ ఒక చిన్న H బ్లాక్ కొత్తది, అసలు ఎంత బ్రాండ్ న్యూ ఉండే, అసలు ఇంకా ఇనాగ్రేషన్ కాలేదు, దాన్ని కూడా కూలగొట్టి మళ్ళీ ఇంత పెద్ద బిల్డింగ్. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోవాలని ఒక పొగరు, ఒక అహంకారం. ఇలాంటి అహంకారపూరిత అవినీతిపూరిత సిస్టమ్స్ని డ్యామేజ్ చేసే ఇలాంటి పరిపాలన డేంజర్ అని చెప్పేసి నేను ట్రైన్ చేసి చేయాల్సి వచ్చింది. మురళి గారు, ఎవరైనా ఒక ప్రభుత్వాన్ని విమర్శించి బయటకు వచ్చినప్పుడు ఇట్లనే చెప్తారు. RS ప్రవీణ్ కుమార్ గారు, ఆయన IPS అధికారి, ఆయన కూడా గురుకుల విద్యా సంస్థలు గాడిన పెట్టి హిమాలయాలు ఎక్కే పరిస్థితి కూడా తెచ్చాడు, చాలా బాగా చేశారు అప్పుడు అని ఆయన ఉన్నప్పుడు చాలా పొగిడారు కూడా ఆయన్ని. తర్వాత ఆయన బయటకు వెళ్ళి BSP రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక కేసీఆర్ను తిట్టారు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లో చేరిపోయి కేసీఆర్ బాగా చేశారు, ఈవెన్ విద్యారంగాన్ని కానీ అన్ని రంగాల్ని కేసీఆర్ వల్లే తెలంగాణ ఇంకా నిలబడి ఉంది అని ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఒక IAS IPS స్థాయి అధికారులు కూడా ఒక దగ్గర ఉన్నప్పుడు ఒకలా, మారిన తర్వాత ఒకలా, దీన్ని ఎలా చూస్తారు మీరు? అసలు IAS IPSలు ఎక్కడి నుంచి వచ్చిందండి? వీళ్ళు జనం నుంచే, జనమే కదా, సేమ్ సొసైటీ కదా. అంతే. మరి సేమ్ సొసైటీ వస్తే సొసైటీ రిఫ్లెక్ట్ చేస్తారు వీళ్ళు కూడా. అది జడ్జిలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, IAS కావచ్చు, IPS కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, చేస్తారు. కానీ వీళ్ళు మోడల్ గా మారి కొంతమందిలో మార్పు తేవాలి. మోడల్ ఎట్లా మారుతారబ్బా? పుట్టి పెరిగిన ఒక అది ఉంటే, ఇప్పుడు ఇండియాలో ఎట్లా ఉంటుందంటే నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో పెరిగావు అనే దాన్ని బట్టి నీ నడవడిక, నీ ఆలోచన విధానము, నీ చర్యలు ఉంటాయి. వెరీ సింపుల్. మన ఇండియాలో ఉంటాయి ఇట్లా. ఒక యూరోప్లో ఒక కంట్రీలో హోమోజీనియస్ సొసైటీ ఉంటుంది, ఇక్కడ హిటరోజీనియస్ సొసైటీ, అంటే విభిన్న వర్గాల సొసైటీ. ఇక్కడ ఒక్క గ్రామంలోనండి ఒక కులంలో ఒకలాంటి కల్చర్ ఉంటుంది, ఇంకో కులంలో ఇంకో కల్చర్ ఉంటుంది, ఒకటే విలేజ్లో. నేను చెప్పేది ఇలాంటిది మీకు యూరోప్లో కనబడదు, ఇలాంటిది వేరే దేశాల్లో ఎక్కడ కనబడదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ క్యాస్ట్, బికాస్ ఆఫ్ కులాలు. సో అందుకని ఇలాంటి దగ్గర నుంచి వచ్చిన IAS కానీ IPS కానీ ఇట్లాగే ఏడుస్తారు. ఇంతకన్నా గొప్పగా నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఆ ఊరు ఏదో IAS అనగానే వాళ్ళు ఏదో గొప్ప గ్రేట్ అట్లా ఉండదు.